నమో వెంకటేశాయ. శుభప్రదం దాశరథం స్వయంభుం దశాస్య హంతారమురం సురేడ్యం కటాక్షదృష్ట్యా కరుణార్ద్రవృష్టి ప్రవర్షణంతం ప్రణమామి రామం. తన యొక్క దయా వీక్షణముల ద్వారా సమస్త లోకాలకు శుభాన్ని చేకూర్చేటటువంటి వాడు రావణాంతకుడు దేవాది దేవుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 181వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి తిరుతిరు జవరాల తిత్తి అనేటువంటి సంకీర్తనను శ్రీమతి నాగలక్ష్మి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 18 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 18 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరం ఉపప్లుతమివాదిత్యం ఉక్తానృతమృషిం యథా. రామచంద్రమూర్తి ఎంతో ఆనందోత్సాహాలతోటి జనుల యొక్క ఆ ఆనందోత్సాహాల నడుమ అంబరములంతే ఎంతగా అందరూ ఆ ఉత్సాహంగా ఉత్సవాలు పట్టాభిషేకోత్సవములలో పాల్గొంటూ ఉంటే వారందరి మధ్య నుండి దశరథుని యొక్క భవంతిలోకి ప్రవేశించాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితి వేరుగా ఉన్నది. ఆ రాజాంతఃపురానికి వెలుపల ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఆనందోత్సాహాలతోటి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేంతటి ఆనందోత్సాహాలతోటి ఉన్నదో, మరి రాజాంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత దశరథుని యొక్క శయనాగారానికి ఆ దగ్గరకు వచ్చినటువంటి రాముడికి అంతా కూడా చాలా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నది, భిన్నంగా ఉన్నది. పైగా తండ్రి గారు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఆ శయ్య మీద కూర్చొని ఉండి రామా అని ఒక్క మాట మాత్రమే పలికి ఇంకేమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన ఇంద్రియములన్నీ కూడా స్తంభించాయి, నోరు ఆ కంఠము గద్గదమైపోయినది, మరొక్క మాట మాట్లాడటానికి కూడా శక్తి లేకుండా ఉన్నాడు. ఇంకా ఊర్మిమాలినం అక్షోభ్యం, ఇంకా ఎలా ఉన్నాడు అంటే అక్షోభ్య క్షోభితకేనా అని అన్నట్లుగా ఎవరి చేత కూడా బాధింపబడనటువంటి వాడు, ఎవరి చేత కూడా బాధింపబడటానికి వీలు లేనటువంటి వాడు. అసలు ఎవరూ కూడా బాధించడానికి, ఎవరైనా సరే దశరథ మహారాజుని బాధించాలి అంటే భయపడతారన్నమాట. అంటే ఎవరి చేత కూడా దశరథ మహారాజుకి ఎటువంటి కలత కలగదు అనేది రామచంద్రమూర్తి యొక్క నమ్మకం. అందుకనే అంటాడు, అంతే కదా, సముద్రమును ఎవరేం చేయగలుగుతారు? సముద్రం ఎవరైనా ఏమైనా చేయగలుగుతుంది తప్ప సముద్రాన్ని ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏమీ చెయ్యలేరు. ఏదో చేతితోటి తాత్కాలికంగా అలలు రప్పిస్తే సముద్రములో రప్పించేటటువంటి అలల ముందు చేతితో చేసే అలలు, లేకపోతే పడవ వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి అలలు అవి ఏమైనా సముద్రం మీద ప్రభావం చూపిస్తాయా? లేదు కదా. అయినప్పటికీ కూడా సముద్రమంతటి గంభీరమైన దశరథ మహారాజు ఈ విధంగా తల్లడిల్లిపోతూ ఇంత దీనంగా ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఊర్మిమాలినం, ఉవ్వెత్తున ఎగసిపడేటటువంటి పెద్ద తరంగములు కలిగినదైన అక్షోభ్యం, ఎవరి చేత కూడా కలత పెట్టడానికి శక్యము కానిటువంటిది అయినటువంటి క్షుభ్యంతం, కలత చెంది ఉన్న అల్లకల్లోలమైనటువంటి సాగరం ఇవ, సముద్రములాగా ఎత్తైనటువంటి కెరటములతోటి ఎంతో గంభీరంగా కనిపించేది, ఎవరూ కూడా ఏమీ చెయ్యలేనటువంటి ఆ సముద్రము ఎవరి చేతో ప్రభావితం చెంది అల్లకల్లోలమైనట్టుగా కలత చెందినట్లుగా, మరి ఉపప్లుతం, అంతేకాదు ఉపప్లుతం, ఉపద్రవాన్ని పొందినటువంటి, అంటే ఏమిటి, రాహువు చేత పీడించబడుతున్నటువంటి
ఆదిత్యమివ సూర్యునిలాగా. అంటే ఏమిటి? సూర్యుడు సకల లోకములకు కూడా వెలుతురిని ప్రసాదించేటటువంటి వాడు. మరి అటువంటి వాడు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడికి ఆపద వస్తుంది అని ఎవరైనా అనుకుంటామా? ఎవరైనా ఊహిస్తామా? కానీ అటువంటి సూర్యుడు కూడా రాహుగ్రస్తుడు అవుతున్నాడు అంటే ఆ గ్రహణ సందర్భాల్లో. అందుకనే అంటారు శశి దివాకరయోరపి గ్రహపీడనం గజ భుజంగమయోరపి బంధనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అని అంటారు భర్తృహరి. అంటే ఏమిటి? లోకమంతటికీ కూడా ఆధారభూతంగా ఉంటూ అన్ని ఓషధులను పండించేటటువంటి చంద్రుడికి, ఈ లోకానికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ తన వెలుతురు ద్వారా ఉజ్జీవింపజేస్తూ సకల జీవులను కూడా వాటి ప్రాణములు నిలిపేటటువంటి సూర్యుడికి కూడా గ్రహణములు పట్టడము, అలాగే ఎవరు కూడా బంధించలేనటువంటిది, అందరూ కూడా వేటిని చూస్తే భయపడతారు, మదించినటువంటి ఏనుగు విష సర్పములు అవి కూడా బంధింపబడటము. మరి ఎంతో బుద్ధిమంతులు చూస్తూ ఉంటాం, గొప్పగా చదువుకున్నటువంటి వారు, ఎంతో తెలివితేటలు కలిగినటువంటి బుద్ధిమంతులు చూస్తూ ఉంటాం. కానీ వారు వారి వారి రంగములలో రాణించలేక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విధిరహో బలవానితి మే మతి అని అంటారు. విధి అనేది చాలా బలీయమైనది అని చెబుతారన్నమాట. మరి అలాగే ఎవరి చేత కూడా కలత చెందించలేనటువంటిదైనా ఎత్తైనటువంటి తరంగములతోటి ఎగసిపడేటువంటి సముద్రము ఏదో ఎవరి చేతో కలత చెందించినట్లుగాను అల్లకల్లోలం చేయబడినట్లుగాను, అలాగే లోకమందడికి ఆధారంగా ఉండేటటువంటి సూర్యుడు రాహువు చేత పీడింపబడినట్లుగాను ఉక్తానృతం ఋషిం యథా. ఇంకొక మాట చెప్పాడు చూడండి ఇక్కడ. పైగా దశరథ మహారాజు యొక్క పరిస్థితిని చూస్తూ ఉక్తానృతం అసత్యమాడినటువంటి అంటే అబద్ధము చెప్పినటువంటి ఋషిం యథ తపశ్శాలి అయినటువంటి ఋషిలాగా ఉన్నాడు అని అన్నాడు. అంటే ఏమిటి? ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినప్పటికీ కూడా అసత్య దోషం అనేది ఆ పుణ్యములను ఆ తపస్సులని వాటినన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. ఈ అసత్య దోషము ఎక్కువగా పీడిస్తుందన్నమాట. మరి తపశ్శాలి అయినటువంటి వాడు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఎవరికి ఏ హాని కలిగించినటువంటి వాడు, శౌర్యం అంటే మానశౌర్యం కలిగినటువంటి వాడైన మహర్షి అబద్ధమాడినప్పుడు ఏ విధంగా అయితే అతని యొక్క ముఖము పాలిపోతుందో, ఆ అసత్య దోషము తనని పీడిస్తుంది అని చెప్పి ఏ విధంగా అయితే భయపడుతూ ఉంటాడో ఆ విధంగా దశరథ మహారాజు యొక్క పరిస్థితి కూడా అలా ఉన్నది. దాంతో అటువంటి దశరథ మహారాజును చూచి రాముడికి భయం అనిపించిందిట. ఏమిటి? ప్రశాంతంగా ఉండవలసినటువంటి సముద్రము, ఎవరి చేత కూడా కలత చెందించినటువంటి సముద్రము ఎవరి చేతో అల్లకల్లోలం చేయబడినట్లుగాను, సూర్యచంద్రాదులు రాహువు చేత పీడింపబడినట్లుగాను, ఎప్పుడూ అసత్యమాడినటువంటి ఋషి అసత్యమాడి ఆ అసత్య దోషం వల్ల పాపం కలుగుతుంది అని భయపడుతున్నట్లుగాను, మరి దీనమైపోయినటువంటి స్థితిలో ఉన్న ఆ దశరథ మహారాజును చూచి రామచంద్రమూర్తి ఎంతో భయపడుతూ ఉన్నాడు. మరి ఈ 2 శ్లోకాల్లో కూడా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఇంద్రియైరప్రహృష్టైస్తం శోక సంతాపకర్షితమని, అలాగే ఈ శ్లోకంలో ఊర్మిమాలిన మక్షోభ్యం, ఈ శ్లోకంలో దశరథుడు తేజస్సుని కోల్పోవటము. అంటే దశరథుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ రాచరికపు ఠీవి కానీ, ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కానీ, తేజస్సు కానీ ఇవేమీ ఇప్పుడు కనిపించడం లేదు. తేజస్సును పూర్తిగా కోల్పోయాడు. అందుకే అంటారు కదా, ముఖం గనక కళదప్పింది అంటే ఏమిట్రా ముఖంలో జీవకళ అనేది లేదు అని అంటారు. అలాగా దశరథ మహారాజు పరిస్థితి కూడా ఇక్కడ పూర్తిగా తేజస్సు కాంతి విహీనమైపోయి ఎటువంటి తేజస్సు కూడా లేదన్నమాట. అలాగే శక్తి సామర్థ్యములన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియైరప్రహృష్టమని చెబుతూ ఆ ఇంద్రియములన్నీ కూడా పూర్తిగా పనిచేయటం మానేశాయి అని అంటే, మరి ఆ ఇంద్రియములు పనిచేయకపోతే శరీరంలో కూడా శక్తి పూర్తిగా క్షీణించినట్లే కదా. కావున శక్తి క్షీణించినట్లు
మరి ఈ శ్లోకంలో ఊర్మిమాలినమక్షోభ్యం అనే ఈ శ్లోకంలో దశరథ మహారాజు యొక్క మానసిక పరిస్థితి, ఆయన యొక్క మనస్సు ఎంత కల్లోలంగా ఉంది, ఎంత అల్లకల్లోలంగా ఏమీ నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంత క్షోభపడుతున్నాడు దశరథ మహారాజు అనేది ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇలాగా ఆ దశరథ మహారాజు యొక్క శారీరకమైనటువంటి, అదేవిధంగా తేజోవిహీనమైనటువంటి, అలాగే మానసికమైనటువంటి ఈ దీనత్వాన్ని చూచి రామచంద్రమూర్తి ఆయన మరింత కలతపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు. అంతే కదా, మరి కొడుకుకి ఏదైనా ఆపద వస్తే తండ్రి ధైర్యం చెబుతాడు. మరి అలా ధైర్యం చెప్పినటువంటి తండ్రే ఆపదలో ఉండి దిక్కుతోతున్నటువంటి పరిస్థితుల్లో దీనంగా ఉన్నాడు అంటే మరి కొడుకుకి, చిన్నవాడైనటువంటి కొడుకుకి ఇంకెంత బాధ కలుగుతుంది, ఇంకెంత భయం కలుగుతుంది. అటువంటి భయంలో రామోపి అని చెప్పి అనుకున్నాం నిన్న. రాముడు కూడా అంటే ఏమిటి, ధీరోదాత్తుడైనటువంటి రాముడు కూడా అటువంటి భయాన్ని పొందాడు అని. మరి ఇందులో చివరిగా ఒక మాట చెబుతూ ఏమన్నారు, ఉక్తానృతం ఋషిం యథా అని. అబద్ధమాడినటువంటి ఋషిలాగా. ఇదే ఉందండి పెద్ద విషయమా, అబద్ధం ఆడాడు అయితే ఏమిటి, ఇదేదో పెద్ద కల్లోలమైనట్టుగా అంటారు అంటే సాధారణంగా ఈనాటి రోజుల్లో అబద్ధమాటం అనేది పెద్ద విషయం కాదు. అదేదో తెలివితేటలు, లేకపోతే ఎదుటి వారిని మెప్పించడం కోసమో లేకపోతే వారిని మోసం చేయడం కోసమో ప్రదర్శించేటటువంటి తెలివితేటలుగా భావించవచ్చును. కానీ మహర్షుల విషయంలో అబద్ధమాడటము అంటే అది వారి యొక్క తపశ్శక్తినంతటినీ కూడా క్షీణింపజేసుకోవటమే, అది వారికి మహాపాతకంగా చుట్టుకుంటుందని. అబద్ధమాటలు ఎవరికైనా పాతకంగానే చుట్టుకుంటుంది, అందులోనూ మహర్షులకి మరింత ఇబ్బందికరమన్నమాట. అందుకని ఏమన్నారు, అబద్ధము చెప్పినటువంటి, అబద్ధమాడినటువంటి ఋషిలాగా అన్నారు. ఏదో ప్రాణాపాయ పరిస్థితి, సంకట పరిస్థితి వచ్చి అబద్ధమాడవలసి వచ్చింది, ఏదో అబద్ధం చెప్పేశాడు. కానీ ఆ చెప్పినందుకు ఆ ఋషి ఎంతో క్షీణించిపోతూ ఆయన కలత చెందిపోయి దీనుడైపోతాడుట. అలా అయిపోయింది దశరథ మహారాజు యొక్క పరిస్థితి అని. ఏమిటండి విశేషము అంటే, న విస్మయేత తపస వదే దిష్ట్వాచ నానృతం నార్తోప్యపవదే ద్విప్రాన్ నదత్వా పరికీర్తయేతని మనుస్మృతిలో చెబుతారు. ఏమి చెయ్యటం ద్వారా మనం చేసినటువంటి పుణ్యములన్నీ కూడా క్షీణించిపోతాయో అనే విషయాన్ని చెబుతూ, న విస్మయేత తపస, మేమేదో గొప్పగా తపస్సు చేశాము, గొప్పగా పూజలు చేశాము అని చెప్పి దాని గురించి గర్వాన్ని ఎప్పుడూ కూడా పొందకూడదుట. గొప్పగా చేయటం కాదు, భక్తిగా చేశాము అని చెప్పి ఆనందించాలి తప్ప మేము అంత గొప్పగా చేశాము, ఇంత గొప్పగా ఎవరి కోసం చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత గొప్పగా చేస్తే ఎవడికేమిటి, అది ఎవరి కోసం వాళ్ళు చేసుకునే పూజల విషయంలో ప్రచారం చేసుకోవలసినటువంటి అవసరమేమీ లేదు. అందుకనే అంటున్నారు, నా విస్మయేత తపస, తాము చేసినటువంటి తపస్సులను గురించి గర్వపడవలసినటువంటి అవసరం లేదు, గర్వపడకూడదు. వదే దిష్ట్వాచనానృతం, యజ్ఞయాగాదులన్నీ కూడా చేసి చివరికి ఒక అబద్ధం ఆడితే చాలు ఆ యజ్ఞముల ఫలితం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కావున ఆ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు, ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు అసత్య దోషం అనేది అంటరాదు. అసత్య దోషం అంటిందంటే ఆ దీక్ష పూర్తిగా భగ్నమైనట్లే. అందుకనే ఏమంటారు, దీక్షలో ఉన్నప్పుడు, ఏ దీక్షలోనైనా సరే దీక్షలో ఉన్నప్పుడు తప్పనిసరిగా అంటే ఎక్కువగా మౌనాన్ని పాటించాలి అని అంటారు. ఎందుకంటే మౌనాన్ని పాటించినట్లయితే అబద్ధం ఆడవలసినటువంటి అవసరం అనేది ఉండదు అని చెప్పి. అందుకనే ఏమన్నారు, వదే దిష్ట్వాజనానృతం, యజ్ఞయాగాదులు దీక్షలు చేసినప్పటికీ ఎప్పుడు అబద్ధం అనేది ఆడకూడదు. అలాగే నార్తోప్యపవదే ద్విప్రాన్, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా గురువులను తిట్టడం, గురువులను నిందించడం అనేది ఏమాత్రము చేయకూడదు. నదత్వా పరికీర్తయేత్, ఎవరికైనా దాన ధర్మాలు ఇచ్చి ఆ చేసినటువంటి పావలాకే మొత్తం ప్రచారం చేసుకుంటూ ఫోటోలు తీసుకుని నానా హడావిడి చేయటం, అలా చేయటం ద్వారా ఆ దానం చేసినటువంటి ఫలం కూడా పోతుంది అని అంటున్నారు. అందుకనే ఇక్కడ కూడా అబద్ధమాడినటువంటి ఋషి అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో అబద్ధమాడినటువంటి ఋషి ఏ విధంగా అయితే ఆయన కుంగిపోతాడో, క్షోభిస్తాడో, ఆ విధంగా దశరథ మహారాజు కూడా కుంగిపోతున్నాడు అని చెబుతూ ఈ మాట చెప్పారన్నమాట. అంతేకాదు, అంతెందుకు, ఆహితాగ్ని అపశబ్దం ప్రయుజ్య ప్రాయశ్చిత్తీయాం సారస్వతిం ఇష్టిం నిర్వపేత అని అంటారు. మరి నియమములు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి.
ఆహితాగ్నులు అని ఇలాగ చెబుతూ ఉంటాం. నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉండేటటువంటి వారు, మహర్షి తుల్యులుగా ఉండేటటువంటి వారు. అటువంటి వారు అపశబ్దం ప్రయోజ్య, ఒక్క అపశబ్దాన్ని కనుక ప్రయోగిస్తున్నట్లయితే పొరపాటున ఆ అపశబ్ద ప్రయోగం వల్ల వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవటం కోసం సారస్వతి ఇష్టిని నిర్వహించాలిట. అంటే ఒక్క పొల్లు మాట కనుక మాట్లాడినట్లయితే, ఒక్క చెడు మాట కనుక మాట్లాడినట్లయితే అక్కడ దాని నుండి, ఆ పాపం నుండి, పాపానికి ప్రాయశ్చిత్తంగా మరలా ఇష్టి చేయవలసి వస్తుందని, లేకపోతే అప్పటి వరకు చేసినటువంటి ఆ యజ్ఞయాగాదుల యొక్క ఫలమంతా కూడా పోతుందని. మరి ఈనాటి కాలంలో అపశబ్దములు ప్రయోగించడం అనేది అది సరదా అయిపోయింది. నోటికి వచ్చినట్లుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నోటికి వచ్చిన అపశబ్దాలన్నీ మాట్లాడుతూనే ఉన్నారు, వాడుతూనే ఉన్నారు. కానీ ఒక అపశబ్దం ప్రయోగించినా సరే అది పాపహేతువే అవుతుంది అని చెబుతున్నారు. కావున నోరు ఎప్పుడూ కూడా అదుపులో ఉండాలి. మంచి మాటలు మాట్లాడటానికి వినియోగించాలి, మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లయితే దాని ద్వారా దుష్ఫలితములు ఎన్నో ఉంటాయి అని చెప్పి మరి తెలియజేస్తూ ఏమంటున్నారు ఇక్కడ, అపశబ్దాన్ని అసత్యమాడినటువంటి ఋషిలాగా కుంగిపోతూ ఉన్నాడు, క్షోభించిపోతూ ఉన్నాడు దశరథ మహారాజు. మరి అటువంటి ఆయనను చూసినటువంటి రామచంద్రమూర్తి మరింత భయమాపన్న, మరింత భయాన్ని పొందుతూ అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ అచింత్యకల్పం హి పితు తం శోకముపధారయన్ బభూవ సంరబ్ధతరః సముద్ర ఇవ పర్వణి. దశరథ మహారాజే కల్లోలంగా ఉన్నటువంటి సముద్రంలా ఉన్నాడు అని చెప్పి ఇంతకు ముందు శ్లోకంలో చెబితే, ఈ శ్లోకంలో ఏమంటున్నాడు, ఆ శ్రీరామచంద్రుడు అచింత్యకల్పం, ఈ విధంగా ఊహించడానికే వీలు లేనటువంటి, అంటే దశరథ మహారాజుకి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని కనీసం ఊహలో కూడా లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ దశరథ మహారాజు యొక్క వైభవము, ఆయన యొక్క శౌర్య వీర్య పరాక్రమములు, ఆయన దేవతలకి కూడా సహాయం చేసేంతటి ఆయన యొక్క ఆ యుద్ధ విద్య నైపుణ్యము, ఇవన్నీ ఆయన యొక్క పరిపాలన, ఇవన్నీ చూసినటువంటి వారు దశరథ మహారాజుకి దీనమైనటువంటి స్థితి వస్తుంది అని ఊహల్లో కూడా లేదు. అందులో రామచంద్రమూర్తికి అస్సలు నేనే లేదు. అందుకనే ఆ రామచంద్రుడు అచింత్యకల్పం, అసలు ఊహించడానికి కూడా వీలు లేనటువంటి పితు తం శోకం, తన తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క శోకమును, శోకము అంటే ఏదైనా మరలా పొందలేనటువంటి దాన్ని కోల్పోయినప్పుడు కలిగేటటువంటి భావన ఏదైతే ఉందో దానినే శోకము అని అంటారు. అంతేగాని ఓ 10 రూపాయలు కనుక జేబులోంచి పడిపోతే దానికోసం ఏడిస్తే అది శోకం కాదు. 10 పోతే ఇంకో 10 సంపాదించుకుంటారు, దాని మీద అంతా దుఃఖం అనే ఎక్కువ దుఃఖం కలగదు. కానీ దేనిని కోల్పోతే మళ్ళీ సాధించుకోలేమో, దేనినైతే మనం అమితంగా ప్రేమిస్తామో, ఇష్టపడతామో, దానిని కోల్పోయినప్పుడు కలిగే భావన ఏదైతే ఉందో దానినే శోకము అంటారు. మరి తండ్రి గారు అటువంటి శోకంలో కనిపిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి దుఃఖం కాదు. రాచకార్యములలో కోపం రావటం అనేది, కొంత దుఃఖపట్టం అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. కానీ తండ్రి గారి యొక్క పరిస్థితి ఆ విధంగా లేదు. ఎందుకు అంటే కోపం వచ్చినప్పుడు పరిస్థితి కొంత ఉత్తేజంగా ఉంటుంది, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కానీ దశరథ మహారాజు యొక్క పరిస్థితి తాను ఇబ్బంది పడుతూ తాను గతించే పరిస్థితిలో కనిపిస్తున్నది. అందుకనే ఊహించలేనటువంటి తన తండ్రి యొక్క ఆ శోకాన్ని ఉపధారయన్, ఆ శోకం గురించి ఆలోచిస్తూ, చూస్తూ, విచారిస్తూ, పర్వణి సముద్ర ఇవ, మరి రాముని యొక్క పరిస్థితి ఎలా ఉంది? పర్వణి, పర్వదినములలో అంటే పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో సముద్ర ఇవ, సముద్రములాగా సంరబ్ధ తరహ బభూవ, మరింత సంభ్రాంతికి లోనై కలత చెందినవాడై ఏమీ చెయ్యలేనటువంటి పాలుపోయినటువంటి స్థితిలో రామచంద్రమూర్తి కూడా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దశరథ మహారాజు గంభీరంగా ఉండే దశరథ మహారాజు, సముద్రంలా ఉండే దశరథ మహారాజు కలత చెందినటువంటి కల్లోలంగా మారినటువంటి సముద్రంలా గోచరిస్తూ ఉన్నాడు. ధీరోదాత్తుడైనటువంటి రాముడు ఆ దశరథ మహారాజును చూచి కల్లోలమైనటువంటి సముద్రములాగా ఈయన కూడా మనస్సులో ఏదో ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి బడబాగ్ని అది ఎగసిపడుతున్నట్లుగా ఈయన మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు, తండ్రి యొక్క శోకమును చూస్తే తట్టుకోలేనటువంటి స్థితి రామచంద్రమూర్తికి కలుగుతూ ఆ విధంగా దశరథ మహారాజుని చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ చింతయామాస చతదా
రామ పితృహితే రతః కిం స్విదద్యైవ నృపతి మాం నమాం ప్రత్యభినందతి. ఏమైంది ఈరోజు తండ్రి గారికి అని ఆలోచిస్తూ పితృహితే రతః, తండ్రి యొక్క హితము యందు, తండ్రి యొక్క శ్రేయస్సు కోసమే ఆసక్తి కలిగిన వాడు, తండ్రి ఆనందం కోసమే పాటుపడేవాడైనటువంటి రామ, ఆ రామచంద్రమూర్తి తదా ఆ అంతఃపురంలో దశరథ మహారాజును చూచి ఆయన యొక్క శోకాన్ని చూచినటువంటి సందర్భంలో చింతయామాస, ఆలోచిస్తూ ఉన్నట్ట. ఎంతో ఆలోచిస్తున్నాడు, ఏం జరిగింది అసలు, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాడు. ఏమని? కింస్విత్, ఎందువలన? అద్యైవ మాం న ప్రత్యభినందతి, ఈరోజు మాత్రమే మా తండ్రి గారు నన్ను, అంటే నేను నమస్కారం చేసినప్పుడు ఎప్పుడూ కూడా వెంటనే దగ్గరకు వచ్చి లేవనెత్తి కౌగలించుకుని ఆనందించేటటువంటి వాడు, పైగా పుత్రగాత్ర పరిష్వంగం అనేది అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతినిస్తుంది. అంటే కుమారుడిని కౌగలించుకున్నప్పుడు కలిగేటటువంటి ఆ ఆనందం అనేది తండ్రికి అనిర్వచనీయంగా ఉంటుంది అని చెప్పి దశరథ మహారాజే ఆ బ్రహ్మానందాన్ని పొందాడని కూడా మనం పూర్వం చెప్పుకున్నాం. ఆ విధంగా ఎప్పుడు రాముడిని చూచినప్పటికీ కూడా దగ్గరకు వచ్చి అభివాదం చేసినటువంటి రాముడిని చూస్తూ ఆనంద బాష్పములతో నిండినటువంటి కన్నులతోటి లేవనెత్తి అక్కున చేర్చుకునేటటువంటి తండ్రి, అద్యైవ, ఈనాడే, మాం, నన్ను, న ప్రత్యభినందతి, నేను చేసినటువంటి అభివాదానికి బదులుగా కనీసం బదులు పలకటం లేదు కదా. న ప్రత్యభినందతి, ఆనందించడం సంగతి దేవుడు కనీసం బదులు కూడా పలకటం లేదు, ఏమాత్రము స్పందించటం లేదు, ఏమాత్రము తండ్రి యొక్క మనస్సులో ఆ ముఖంలో ఆనందం అనేది కలగటం లేదు. ఈరోజే ఇంత దారుణంగా, ఇంత అనూహ్యంగా ఎందుకు ఉన్నది అని చెప్పి రామచంద్రమూర్తి ఆయనలోనే బాధపడుతూ ఉన్నాడు. మరి ఇంతగా బాధపడటానికి, ఈ విధంగా బాధపడిన తర్వాత రాముడు దశరథునితోటి ఏం మాట్లాడాడు, కైకేయి ఏ విధంగా రాముడిని సమాధానపరిచింది, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుడు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఊర్మిమాలినం ఊర్మిమాలినం అక్షోభ్యం అక్షోభ్యం శుభ్యంతమివ శుభ్యంతమివ సాగరం సాగరం ఉపప్లుతం ఉపప్లుతం ఇవాదిత్యం ఇవాదిత్యం ఉక్తానృతం ఉక్తానృతం ఋషిం యథా ఋషిం యథా అచింత్యకల్పం హి అచింత్యకల్పం హి పితుః పితుః తం శోకం ఉపధారయన్ ఉపధారయన్ బభూవ బభూవ సంరబ్ధతరః సంరబ్ధతరః సముద్ర ఇవ పర్వణి పర్వణి చింతయామాస చ చింతయామాస చ తదా తదా రామః పితృహితే రతః పితృహితే రతః కిం స్విదద్యైవ కిం స్విదద్యైవ నృపతిః నమాం ప్రత్యభినందతి ప్రత్యభినందతి అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోపి ప్రసీదతి తస్య మామద్య సంప్రేక్ష్య కిమాయాసః ప్రవర్తతే సదీన ఇవ శోకార్తః విషణ్ణ వదనద్యుతిః విషణ్ణవదనద్యుతిః కైకేయీం అభివాద్యైవ రామః వచనమబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశ సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.